అదేవిధంగా మా మిత్రులైనటువంటి ఉపాధ్యాయులు, తర్వాత అంటే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానాయకుడు మన వెంకటేశ్వరరావు అందరికీ తెలుసు కదా. ఈయనంటే ఎవరో మీకు, ఈయనంటే ఎవరో తెలుసు కదా, పూజనీయుడు, బాగా తెలుసు, బాగా కబడ్డీ కొట్టండి, బాగా తెలుసు. ఈయన మనకి 4 అంతస్తులు ఇప్పుడు దగ్గర హై స్కూల్ అయిందంటే ఈయన శ్రమే కృషే ముందు పునాదులు వేసినటువంటి వాడు ఈయన. ఈయనకి నేను సహకరించేవాడిని. అయితే ముందుగా చెప్పవలసింది ఏంటంటే, మరి అర్జున్ మేస్టారు, ఆదినారాయణ మేస్టర్ గారు, తర్వాత లక్ష్మీనారాయణ మేస్టారు, తర్వాత అంటే మన పూర్వ విద్యార్థులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో గర్వకారణం, మహదానందంగా ఉంది. నా శిష్యులంటే ఇలా ఉండాలి అనేటువంటి గర్వకారణంగా అందరినీ చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ముందు చెప్పాలంటే, వీరందరికీ కూడా నా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా పిల్లలకి నా దీవెనలు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు అందరికి కూడా నా ఆశీస్సులు. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ ఊరు వచ్చి కనీసం 15 సంవత్సరాలు అయిందండి. ఇక్కడికి ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశాను. ఎవరి దగ్గర పనిచేశానంటే, ముందుగా అసిస్టెంట్గా ఈ ఊరికి ప్రీతమ మాస్టర్ అయినటువంటి గురువు గారు అయినటువంటి సూర్యరావు మాస్టర్, చచ్చిపోయారు ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. ఇక్కడికి వచ్చి ఆయన ఎంతో సౌమ్యుడు, సహృద్భావుడు, తర్వాత అంటే మంచి వ్యక్తి. అటువంటి వారి దగ్గర పనిచేయడం చాలా అదృష్టం నాకు కలిగింది. తర్వాత అంటే ఇక్కడ 5వ తరగతి వరకే ఉండేది. తర్వాత వెంకటేశ్వరులు అయినటువంటి మీ ప్రజానాయకుడు, మీ గ్రామ నాయకుడు అయినటువంటి నా వచ్చి ఇక్కడికి వెళ్ళిపోచ్చాడు అన్నమాట, బయటపడి నుండి. ఆయన మంచి పరోపకారం కలిగినటువంటి వ్యక్తి, కృషి చేసినటువంటి వ్యక్తి. సమాజం బాగుండాలి, నా గ్రామ ప్రజలందరూ బాగుండాలి, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ బాగుండాలి అనేటువంటి సదావకాశం నాకు ఉండాలి అని ఆయన నాతో చెప్పేవాడు. ఆయన అయితే ఏం చేద్దామండి, ముందు విద్య కదా అన్ని రంగాలకి అభివృద్ధి సాధించవలసింది. ఏంటంటే విద్యార్థికులు ఎక్కువగా ఉంటే ఆ పరిసర ప్రాంతాలు, ఆ దేశం కూడా బాగుపడుతుంది. అంచేత ఏంటంటే ఆ రకంగా అయితే నేను కోఆపరేట్ చేస్తాను. 5వ తరగతి వరకు ఉంది కదా ఈ స్కూలు, దానికి ఎలిమెంటరీ అంటే 7వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్గా చేద్దాము అని ఆయన నన్ను కోరారు. అయితే నా సహకారం కూడా ఉంటుందండి అని చెప్పేసి గ్రామ పెద్దలందరినీ మీటింగ్ పెట్టి దీని గురించి ప్రపోజల్ చేసాము. ఏంటి యూపీ స్కూల్ 7వ తరగతి వరకు. ఆ సందర్భంలో ఏది ఉండేది కాదు. మాస్టర్ మా ఆదినారాయణ మాస్టర్ చెప్పినట్టు ఏది ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఎవరు సహకరించలేదు ప్రజలు. అంటే తర్వాత ఇంటింటికి తిరిగి గ్రామాలు 10 గ్రామాల్లో తిరిగి వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులందరికీ చెప్పి ఇంటింటికి వెళ్ళేవాళ్ళం. ఆదినారాయణ మాస్టర్, మన వెంకటేశ్వరులు గారు, నేను వెళ్ళి అయ్యా ఇక్కడ సెంటరు, మన పిల్లలందరికీ చదువులు లేవు, ఇక్కడ అందరూ పేదరికంలో ఉన్నారు, ఎవరికి చదువు అంటే ఎవరికి తెలియదు, అక్షరమొక్క రాదు. అంతేంటంటే మనము 7వ తరగతి వరకు ఎక్కడో హై స్కూల్కి వెళ్ళాలి, గర్భావం కానీ మన గరివిడి కానీ స్కూల్కి వెళ్ళాలి. ఈ పిల్లడు ఏమవుతాడో తెలియదు, తల్లిదండ్రులకు బెంగగా ఉంటుంది. కాబట్టి మన ఊళ్ళో ఉండి అంచనున్నటువంటి ఒక వివరాలు కూడా తన పిల్లల్ని చదివించుకోవాలనేటువంటి సంకల్పం చేత ఇక్కడ ఒక సరస్వతి నిధిని ఏర్పాటు చేద్దామని సంకల్పించాం. ఆ సందర్భంగా మేము ఏం చేసామంటే, ముందు డబ్బులే కదా ప్రధానం, ముందు గవర్నమెంట్ ఫీజు కట్టాలి హై స్కూల్ అంటే యూపీ స్కూల్ తేడానికి. మేము కొంత చందా ఎత్తి, ప్రజలందరూ చందాలు ఎత్తి కొన్ని బెంచీలని ఇలాగ ఇంటింటికి తిరిగి, తర్వాత ఏమి మిరపకాయలు, బియ్యం అయితే బియ్యం, ధాన్యం అయితే ధాన్యం, ఏముంటే ఏమి కలిగితే ఫర్నిచర్ ఏది కలిగితే ఎవరు అందరినీ సందాలు చేసి ఇక్కడ ఒక చిన్న షెడ్ నిర్మించాం ఈ సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో. అప్పుడు 6వ తరగతి రావడం అంటే చాలా దుర్లభం. అప్పుడు యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే అప్పుడు మేమిద్దరం దివాల్స్కి వెళ్ళి చాలా కృషి చేసాం. వాళ్ళ దగ్గర మనంతా బ్యాక్వర్డ్ ఏరియా అండి, ఎవరికి చదువులు లేవు, అభివృద్ధి లేదు, చదువు ఉంటే కదా అభివృద్ధి,
ధనాభివృద్ధి కలుగుతుంది. అంచేతంటే మీరు అందరూ సహకరించండి. మీ పేరు ఉండిపోద్ది అని చెప్పేసి మీ పటాలు చిత్రాలు పూజిస్తారు దేవుళ్ళలాగా ఆ ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ కూడాను. అంచేతంటే మీరందరూ కూడా ఈ రకంగా చేయండి అని వాళ్ళ సహకారంతో యూపీ స్కూల్ శాంక్షన్ అయింది. 5వ తరగతి నుండి యూపీ స్కూల్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత నేను నాకు బీఈడి టీచర్గా ఆ తర్వాత ఏంటంటే మన డిఓ గారు శాంక్షన్ ఇచ్చారు హై స్కూల్కి. ఆ తర్వాత మన ఆదిరణ మేస్టారు, అర్జున్ మేస్టారు, తర్వాత అంటే శంకర్రావు మేస్టారు అని ఒక చచ్చిపోయాడు. ఆయన కూడా ఎంతో సహకరించి ఈ గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలైనటువంటి కంకణాల సభ్యులు కంకణాల అప్పస్వామి గారు, తర్వాత అంటే బాల్ గారు, తర్వాత నిర్ధాన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి కొంత నిర్మాణం చేశాం. నిర్మాణం చేసి మేస్టార్ లేరు, అది మేము చెప్పినట్టుగా. అప్పుడు యూపీ స్కూల్కి మేస్టార్ లేరు. మేమే చందాలు ఎత్తుకొని ప్రజల తాలూకా సహకారంతో నడిపించాం కొన్నాళ్ళు. ఆ తర్వాత ఆదిరణ మేస్టర్ వచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఈ దినం ఆవేళ అన్నాను నేను ప్రజలతోనే, పెద్దలతో అందరితోనే, మీ ఊరికి 4 అంతస్తులైనటువంటి బిల్డింగ్ వస్తుంది, మంచి స్కూల్ అవుతుంది, మంచిది. ఇది నా మాట అని ఈ దినం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ ఏరియాని చూసి, ఈ పరిస్థితిని చూసి ఆనందంగా ఉంది. ముందు గ్రామ ప్రజలందరూ కూడా చాలా మంచి వాళ్ళు, విద్య అంటే ఎంతో పనిచేస్తారు, సహకరిస్తారు. అదేవిధంగా ఈ సమ్మేళనమే మనకు ఉదాహరణ. ఎందుకంటే పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతో సహకరించి గురువులను స్మరించి వాళ్ళని మంచి అభివృద్ధి చేశారు, సహకరించారు. అంతేంటంటే నా పరంగా చెప్పుకోవాలంటే నాకు 3 కుమారులు. వాళ్ళందరూ ఈ సేవ చేయబట్టే, ఈ విద్యాదానం చేయబట్టే నేను మంచి డెవలప్ అయ్యాను. అంచేతంటే నా పిల్లలు కూడా డెవలప్ అయ్యారు. వాళ్ళలాగే మీరు కూడా మా పిల్లలే కాబట్టి మీరందరూ కూడా మా పిల్లలాగా డెవలప్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. అంచేతంటే మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి నీతి నియమంతో జీవించాలి, మోసం చేయకూడదు. పెద్దలు ఏంటంటే చెడు వాళ్ళతో స్నేహం చేయకండి. మనకు ముఖ్యంగా డెవలప్మెంట్ కావాలంటే నిద్రే మన ప్రజాశత్రువు. ఆ నిద్రని విన్నాడండి. ప్రతిరోజు మీ టీచర్లు గౌరవించండి, పాదాభివందనం చేయండి, తల్లిదండ్రులకి పాదాభివందనం చేయండి. ఆ తల్లిదండ్రుల దీవెనలే మీకు ముఖ్యం. తెల్లవారు లేస్తూనే అమ్మకి నమస్కారములు, నాన్నకు నమస్కారములు అని దండం పెట్టి మీ కార్యక్రమాన్ని మీరు సాగించండి. అంతేంటంటే మీ అందరూ నేను కోరుకుంటున్నాను, బాగుంటారు కూడా అన్న. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మేమందరినీ కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తాం, మా పెద్దలు గౌరవిస్తాము, మా టీచర్స్ని గౌరవిస్తాము. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి సందేశాన్ని అందించారు, ధన్యవాదాలు. అలాగే ఈ పాఠశాలలో మీ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకి 2 నిమిషాలు మాత్రమే, 2 నిమిషాల్లో మీరు ఎంతగా ఇన్స్పైర్ చేస్తే అంతగా మాట్లాడాలి. గట్టిగా చప్పట్లు. అక్కడ చదువుకున్న రోజుల్లో సార్ రిటైర్మెంట్ అయినప్పుడు మీకు పాట రాసిన గుర్తుంది సార్? తలరాతలు రాసేవాడు ఆ బ్రహ్మదేవుడని గుర్తుంది అర్జునరావు మేస్టర్కి. ఆ పాట మా సార్ రిటైర్మెంట్ అయినప్పుడు నేను రాసే అదృష్టం నాకు కలిగింది. మా సార్ రిటైర్మెంట్ అయినప్పుడు నాకు సాంగ్ రాసే అదృష్టం వచ్చిందనమాట. తలరాతలు రాసేవారు ఆ బ్రహ్మదేవుడు, దాన్ని తీరాగా రాసే గణుడు ఈ సరస్వతి పుత్రులు. అతడే మాస్టారుగా అవతారమెత్తారు, ఒకరే 1000 మందిలా మారారు. అతడే మాస్టారుగా అవతారమెత్తారు, అతడే 1000 మందిలా మారారు. తలరాతలు రాసేవారు ఆ బ్రహ్మదేవుడు, దాన్ని తిరగా రాసే గణుడు ఈ సరస్వతి పుత్రులు. లోకంలో నా దేవతలు అల్లా శివ యేసులు, ఆ ముగ్గురు కలయికగా పుట్టే మా గురువులు. లోకంలో నా దేవతలు అల్లా శివ యేసులు,
ఆ ముగ్గురు కలయికగా పుట్టే మా గురువులు. సత్యం ధర్మాలనే ఆయువుగా చేసుకొని మన అందరినీ కూడా తమ పిల్లలుగా చూసుకొని నిన్నంటిన ప్రేమలతో పాఠశాల మురిసెనుగా. సరస్వతమ్మ గుడిలో దివ్యలు దివ్య జ్యోతులయ్యెనుగా. సరస్వతమ్మ గుడిలో దివ్యలు దివ్య జ్యోతులయ్యెనుగా. తలరాతలు రాసేవారు ఆ బ్రహ్మదేవుడు, దాని తిరాగ రాసే గనులు ఈ సరస్వతి పుత్రులు. తల్లి తండ్రి దైవం సర్వం గురువేరా, కల్లా కపటం ఎరుగని కరుణామయులేరా. తల్లి తండ్రి దైవం సర్వం గురువేరా, కల్లా కపటం ఎరుగని కరుణామయులేరా. సత్యం ధర్మాలనే ఆయువుగా చేసుకొని మన అందరినీ కూడా తమ పిల్లలుగా చూసుకొని లోకంలో ఉన్నత పదవి గురువేనంటాను. ఎన్ని జన్మలెత్తిన మీకే శిష్యుడనై పుడతాను. ఎన్ని జన్మలెత్తిన మీకే శిష్యుడనై పుడతాను. తలరాతలు రాసేవాడు ఆ బ్రహ్మదేవుడు, దాని తిరాగ రాసే గనులు ఈ సరస్వతి పుత్రులు. అంటే అర్థమేంటో తెలుసా? మీరు అమ్మా నాన్నల దగ్గర కన్నా ఎక్కువ గురువుల దగ్గరే ఉంటారు. అవునా కాదా? అవునా? ముగ్గురు మనకి దేవుళ్ళు అందరూ కొలిచేది ఎవరిని? అల్లా, శివుడు, యేసు. 3 మతాలు ఉంటాయి మనకి ఎక్కువ. ఆ 3 మతాలు కలిపితే, ముగ్గురు దేవుళ్ళు కలిపితే ఎక్కడైనా చూపించగలరంటే ఒక మేసారి. అది ఒక మేసారి మాత్రమే. మీ తల్లిదండ్రి కూడా అలా చూడలేరు కదా. తల్లిదండ్రి ఫస్ట్ గురువులు. మనం ఎక్కువగా ఉండేది మేసాల దగ్గర కాబట్టి దయచేసి మేసాలను గౌరవించండి, తల్లిదండ్రిని గౌరవించండి. మీకు ఏది వచ్చో మీరు తెలుసుకోండి. మెయిన్ అందరూ చదవలేరు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అసలు నువ్వెవరో తెలుసుకో, నీకేదొచ్చో తెలుసుకో, నువ్వు గ్యారంటీగా పైకి వెళ్తావు. ఈరోజు చెప్తున్నాను, నీకేదొచ్చో నువ్వు తెలుసుకుంటే నిన్ను ఆపేవాడు ఎవరు ఉండడు. నీకు హైవే రోడ్ వేసి ఉంటుంది, నువ్వు పారిపోవడమే, అడ్డు కూడా ఎవడు ఉండడు. అంత స్పీడ్గా వెళ్తారు. కాబట్టి పిల్లలు మా అందరం కూడా ఏ స్పెషాలిటీసు కమ్మల సాలలో వేస్తే వర్షానికి కారేసి మా సెట్లు తీయడానికి, మేము వేసుకునే బట్టలు తీయడానికి ఇంటి దగ్గర ఉన్నోళ్ళు చాలా అసహించుకున్నారు. ఆ స్థాయిలో మేము చదివి మేమే ఇలా ఉన్నామంటే ఇన్ని స్పెషాలిటీస్ ఉండి, ప్రతి రూమ్కి ఇన్ని ఫ్యాన్లు ఉండి, 2 మాస్టర్లు ఉండి మీరేమవ్వాలి? భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచ పటంలో ఫస్ట్ లో పెట్టాలి మీరు అందరూ. ఆ విధంగా తయారవ్వాలి. దయచేసి మీ అందరూ కూడా సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేం. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా మాస్టర్లకి, ఈ టీచర్స్కి, ఇక్కడున్న స్కూల్ టీచర్స్కి, హెడ్ మాస్టర్లకి అందరూ కూడా మీ పిల్లలందరికీ మా ఆశీస్సులు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నిర్దేశించి పిల్లలు ఇన్స్పైర్ చేయాల్సిందిగా మిత్రుడు రెల్లి చంద్రరామకృష్ణ కోరుతున్నాను. చప్పట్లు గట్టిగా. మిత్రుడు రెల్లి చంద్రరామకృష్ణ. తదుపరి మిత్రుడు లండ రామకృష్ణ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మిత్రుడు లండ రామకృష్ణ కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు. మిత్రుడు లండ పైడినాయుడు. తదుపరి సమావేశాన్ని ఉద్దేశించి ఈ స్కూల్లో మీ అనుభవాలు, ఈ స్కూల్ చదువు మీ జీవితంలో ఎదగడానికి ఎలా ఉపయోగించింది మాట్లాడాల్సిందిగా సోదరి గొర్రెల ఆదిలక్ష్మి పిలుస్తున్నాను. చప్పట్లు గట్టిగా. మన స్కూల్ స్టూడెంట్ ఇక్కడే చదువుకొని ప్రజెంట్ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తుంది సోదరి గొర్రెల ఆదిలక్ష్మి. నువ్వు గర్ల్ స్టూడెంట్స్ అందరికి కూడా
చాలా ఇన్స్పిరేషన్. చప్పట్లు గట్టిగా, గర్ల్స్ మామూలు కొట్టకూడదు, గంట ఎగిరిపోవాలి పైకి. పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ పైకి వచ్చానమ్మా. మీ విద్యా జర్నీ అనేది ఎలా సాగిందో మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను, కేవలం 2 నిమిషాలు మాట్లాడతాను. కొంచెం అందరూ అటెన్షన్గా ఉంటే మంచిది. పిల్లలు, కేవలం పిల్లలు. 2 క్వశ్చన్స్ వేస్తాను నేను, 2 క్వశ్చన్స్. మీరు ఎంతమంది ఇప్పుడు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎవరు ఏమవ్వాలనుకుంటున్నారో ఒకసారి చెప్పాలి. డాక్టర్స్ ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? డాక్టర్స్, ఇంజనీర్స్, ఓకే, లాయర్స్, టీచర్స్ ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ ఎవరు ఏది అవ్వాలనుకున్నా ఫస్ట్ మనకు విద్య నేర్పేది మాత్రం గురువు గారే. మనం వివిధ స్ట్రీముల్లో వెళ్తాం, కానీ మనకి గురువు మాత్రం అందరికీ ఒకటే ఫస్ట్. ఇప్పుడు మీకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఇప్పుడే ఏర్పరచుకోవాలి మీరు. మనకి 11, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల్లోనే మనం అంటే ఏంటో మనకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. దానికోసం ఎంత శ్రమైనా శ్రమించాలి. ఏదో ఈ రోజు చేసామా, ఈ రోజు ఆడుకున్నామా, ఈ రోజుతో అయిపోయింది కాదు. ఈ రోజు చేసిన కృషి మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతూనే ఉంటుంది. అది మనం అందులో సక్సెస్ అయినా అవ్వకపోయినా దానికి వెచ్చిస్తే మనకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. నేను మాత్రం ఇది డ్యామ్ షూర్గా చెప్పగలను, ఎవరు ఏ స్ట్రీమ్లో ఉన్నా కానీ మనకి మాత్రం గురువు మాత్రం ఒక్కరే ఉంటారు. ఆ గురువు గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని అతను ఎప్పుడు కనిపించినా అతను మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. మనం బాగుండాలని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ గురువు గారు మనం ఎంత పెద్ద స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాము, కానీ గురువు గారు ఎప్పటికీ అక్కడే ఉంటారు. ఆ గురువు గారికి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని తల్లిదండ్రుల్ని, వాళ్ళ శ్రమని, వాళ్ళు మనకి ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నిటికీ బాధలు ఉంటాయి. కానీ మనం ఏ రోజు చేయాలనుకుంటున్నామో ఆ పనిని మాత్రం ఆ రోజుతో ఆపకూడదు. అది ఎంత కష్టమైనా ఈ రోజు మనం ఇది చదవాలి, ఈ రోజు ఇది మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని మాత్రం పెట్టుకోవాలి. అది నేను చెప్తాను పిల్లలందరికీ. ఏదో ఈ రోజు ఆడుకుంటాము, సమయం అయిపోయింది అని అనుకుంటాము, కానీ ఇది లైఫ్ లాంగ్ మనకి ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సమయాన్ని మళ్ళీ ఎప్పటికీ మనం వెనక్కి తీసుకురాలేము. జీవితంలో ఏదైనా ఉంది అంటే మనం దాన్ని వెనక్కి తీసుకురాలేనిది సమయం మాత్రమే. ఈ సమయంలో మనం ఇది చెయ్యాలి అంటే ఈ సమయంలోనే చెయ్యాలి. ఇంకా పిల్లలు మీరు ఏ విధంగా అంటే ఎమోషనల్గా చాలా మంది వీక్ అవుతుంటారు. మెయిన్ అమ్మాయిలు చాలా బాధపడుతూ ఉంటారు. నేనే ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే భయము, చాలా భయము, సమాజాన్ని ఎదుర్కోవాలంటే భయము, సమాజంలో ఉండాలంటే భయము. అసలు ఎవరు ఏ మాట అంటారో తెలియదు. కొంత ఏజ్ వచ్చినంత వరకు మనం అన్ని భరిస్తే ఖచ్చితంగా మనకు అన్నీ సమకూరుతాయి. ఈ సృష్టి కూడా మనకు సహకరిస్తుంది. మనం ఏదైనా చెయ్యాలనుకుంటే మన దృఢ సంకల్పం తప్ప ఏది కూడా మనం లాపలేదు. మనం ఖచ్చితంగా దాన్ని సాధించి తీరుతాము. దానికి మన సంకల్పం మాత్రమే కావాలి. దానికి డబ్బులతో కానీ వివిధ రకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఏవి కూడా మనల్ని అడ్డుపట్టవు. కానీ మన సంకల్పం లేకపోతే మాత్రం ప్రతిదీ మనకు అడ్డే. ప్రతిదీ చిన్న విషయం కూడా మనం చేజెక్కించుకోలేము. అందుకు నేను చెప్తున్నది ఏంటంటే పిల్లలకి ఇప్పుడు చాలా వరకు ఫోన్స్ అని ఆ స్ట్రీమింగ్ అంతా వేరే అయిపోతుంది. అప్పుడులా ఉండట్లేదు. అప్పుడు ప్రజలు లేకపోతే సమాజం ఒకరొకరు సహాయం చేసుకోవడము, అందరికీ క్షమాగుణం అలాంటివి ఉండేది. ఇప్పుడు పిల్లలకి అసలు అది లేదు. రెక్లెస్గా ఉంటున్నారు. అది సరైన మార్గం కాదు. మనకి ఆ మార్గంలో వెళ్తే ఏదో ఒక రోజు మనం దానికి సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ సఫర్ అయ్యే బదులు ఇప్పటి నుంచి మనం ఒక కన్సిస్టెన్సీగా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరో ఏదో అంటున్నారని మన లక్ష్యాన్ని ఎప్పుడు కూడా మనం వదిలేయకూడదు. మనకి సమస్యలు వచ్చినా కానీ మనం ఆ సమస్యల నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఒక సమస్య వచ్చింది కదా, మనం దాంతో ఆగిపోకూడదు. ఆ సమస్య నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఇది వచ్చింది కాబట్టి నేను ఎందుకు చేయలేను, ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను. ఏదైనా నేను మాట్లాడాలి, లేకపోతే గట్టిగా చదవాలి, లేకపోతే ఒక రన్నింగ్ రేస్లో వెళ్ళాలి అని కొన్ని దృఢమైన సంకల్పం ఉండాలి. దానికి తోడు కృషి.
రోజు ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత వేగంగా ప్రాక్టీస్ చేస్తే, మనం ఎంత ఫాస్ట్గా ఉంటామో మనం అంత ముందుకు వెళ్ళిపోతాం. మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ విషయంలో మాత్రం డ్యామ్ షూర్. ఇప్పుడున్న ఆడపిల్లలు అందరూ కూడా భయపడుతూ ఏదో గిన్నెలు తోముకోవడం అలాంటివి ఎప్పటికైనా అవి చేయగలం, అట్లా చేయలేమని కాదు. కానీ మనం చదువుకొని మనం ఒక స్థాయిలో ఉండి ఒక 10 మందికి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలి. అది చదువు ఎవరికంటే అది ఎలాంటి వారినైనా మార్చేస్తుంది, మన జీవన శైలిని మారుస్తుంది. మన సార్ చెప్పినట్టు ఇక్కడ సార్స్ అందరూ చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఇప్పటికీ మీరు చాలా హ్యాంగ్ అయిపోయారు. నా బాధ ఇంకేమీ లేదు, నేను ఇంకా మాట్లాడాలని ఉంది నాకు. కానీ ఉదయం నుంచి మీరు చాలా చాలా పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువసేపు మేము మాట్లాడాలి అనుకోలేకపోతున్నాను నేను. కానీ ఆడపిల్లలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్, అసలు ఇవ్వకూడదు. మనం ఎందుకు సాధించలేము, ఎందుకు అందరిలాగే మనమే ఉండలేము, సమాజాన్ని ఎందుకు ఎదుర్కోలేము. అందరూ అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు, మనకెవరు సపోర్ట్ చేయరు. కానీ మనం నిలబడి మనకు మనమే దాన్ని సాధించుకోగలగాలి. మనకు సాధించిన తర్వాత దానికి వచ్చిన ఫలితము, దానికి వచ్చిన హ్యాపీనెస్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతవరకు బాధపడతామో మహా అయితే ఒక 21 సంవత్సరాలు మన చదువైనంత వరకు. అప్పటికి మనం ఏదో ఒకటి సాధిస్తే అందరూ అంటారు, అప్పుడే అంటారు, అవును అమ్మాయిలు చదివించడం వేస్ట్, అమ్మాయిలు ఎందుకు, ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి వచ్చి కదా అందరూ చెప్తారు. పెళ్ళి అనేది భాగమే, జీవితంలో ఒక భాగమే. కానీ దానికి ముందు మనమంటూ ఒక ఐడెంటిటీ, మనమంటూ ఒక యూనిక్నెస్ని మనం సంపాదించుకోగలగాలి. అంత సమయాన్ని తల్లిదండ్రులు కూడా ఇవ్వాలి. ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే. ఇంకా ఒక విషయంలో చెప్పాలంటే, ఆడపిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోగలుగుతారు. వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల పైన కానీ సమాజం పైన కానీ. వాళ్ళు మంచిగా తయారు చేస్తే వాళ్ళు చాలా మంది రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మనకి ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు, మనకి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆవిడ మరి లేడీ కాదా? మరి అంత పెద్ద పొజిషన్ ఆవిడకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని చేజెక్కించుకోలేము? అంతవరకు మనం కష్టపడాలి, అది మనకు ఉండాలి. మనం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, సమయాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. దానికి తోడు మన దృఢమైన సంకల్పము కృషి. అంతకు మించి విజయానికి ఇంకేది కూడా మెట్లు కావు. ఏదైనా ఆర్థిక ఇష్యూస్ అనేవి ఏవి ఉండకుండా ఉండవు. జీవితంలో ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవిస్తూనే ఉంటారు. కానీ వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సమయము. ఆ సమయాన్ని మనం ఎంత వినియోగించుకుంటే అంత ముందుకు వెళ్ళిపోతాం. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి చూడడానికి ఇంకేమీ ఉండదు. మనం ముందుకు వెళ్ళాల్సిందే కానీ వెనక్కి చూడుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జస్ట్ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మిత్రుడు పతివాడ పైడరాజుని కోరుతున్నాను. 2 నిమిషాలు ఫాస్ట్గా, ఎవరికి ఎక్కువ సమయం లేదు. స్పీకర్స్ అందరికీ 2 నిమిషాలు ఇస్తాను. 2 నిమిషాల్లో అంటే 6వ తరగతి వాడు 7వ తరగతికి వెళ్తాడు కానీ మళ్ళీ 6వ తరగతి రాడు. రెండోది, చాలా మంది పిల్లల్లో మాకు డబ్బులు ఉన్నాయి, మా నాన్నల డబ్బులు ఉన్న చాలా మంది భూములు ఉన్నాయని అనుకుంటారు. కానీ శంకర్రావు ఒకసారి బావా, మా ఇద్దరం ఒకే క్లాస్మేట్స్. ఆర్థికంగా కానీ ఇంకే పేరు ప్రఖ్యాతలకు సంబంధించి కానీ ఇద్దరు సమజోడిలో ఉంటాం. కానీ శంకర్ని సార్ అంటారు, నన్ను ఒరే అంటారు. కారణం, ఆ స్థాయి మీకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు వై శంకరరావుని కోరుతున్నాను. శంకర్రావు ఇస్తున్నాను. మనకి మేడం గారు చెప్పినట్టు కాలము యవ్వనము అనేవి సంపాదించుకోలేము, తిరిగి రానివి. ఆ సమయాన్ని మీరు ఎవరైతే క్రమశిక్షణతో పాటించి మంచిగా చదువుకుంటారో, మంచిగా సెటిల్ అవుతారో, వాళ్ళ భవిష్యత్తులో కూడా బాగుంటారు. లేదంటే మళ్ళీ బ్రదర్ చెప్పినట్టు ఒరే సారు, ఈ 2 నిర్వచనాలు వస్తాయి. వ్యతిరేకత ఏంటది తేడా అనేది గమనించాల్సి వస్తుంది. సో కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి, సార్లు చెప్పినవన్నీ పాటించండి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ. మిత్రుడు రెడ్డి సూర్యనారాయణ చిన్నబంటిపల్లి తమ్మని కోరుతున్నాను. ఓకే, తమ్ముడు మారుతి, బుడ్డి మారుతి. అర్జునరావు మాస్టర్ గారి గురించి ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను.
అండ్ ఎందుకంటే ఈ రోజులో ప్రజెంట్ ఈరోజు ఇలాగ ఉండడానికి కారణం అర్జునరావు మాస్టర్ గారు నాకు. ఎందుకంటే ఇక్కడున్న మా ఊళ్ళో అంతా తెలుసు నా పరిస్థితి ఏంటో. నేను ఇంటర్మీడియట్ చదివినంత కూడా మా ఇంట్లో దీపం కూడా లేదు, అంటే దీపం పిడికని చదువుకునేవాడిని. నాకు ఇంటర్మీడియట్ వరకు అర్జునరావు ఇంట్లోనే ఆమె కుమారుడు ఉండేవాడిని. ప్రతి విషయానికి స్కూల్ గురించి కథలున్నా అర్జునరావు గారు పెట్టేవారు. అలా చదువుకున్నాను నేను. అది సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ చెప్పేది గురువుని గొప్పతనం గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనందరం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో ఒక రాయి మనకు కనిపిస్తుంటుంది. అందరం కూడా ఆ రాయిని తొక్కుంటూ వెళ్ళిపోతాం. బట్ ఎవరు కూడా దాన్ని అలా వెళ్ళిపోతుంటాం, పడిపోయి ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఒక శిల్పి మాత్రం దాంట్లో ఒక శిల్పాన్ని చూస్తాడు అనమాట. ఆ శిల్పాన్ని, ఆ రాయిని తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి చెక్కేసి మంచి ఒక విగ్రహం, ఒక దేవుడి విగ్రహం తయారు చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ తొక్కుంటూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ దేవుడు అంటే చేతిలో మొక్కుతారు అనమాట. సేమ్ మన గురువులు కూడా అటువంటి వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ మన ఏసీటీ శంకరరావు గారు, మిగతా పూర్వ విద్యార్థులు సక్సెస్ అని చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఆంధ్రలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరూ తయారవ్వాలని కారణం మీలాంటి గురువులే. ఎందుకంటే దీనికి మేము అందరూ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్. రెండోది ఏంటంటే పిల్లలకి, ఇప్పుడు నేను ఇక్కడ పిల్లల స్ట్రెంత్ చూసేటప్పుడు నేను 2010లో చదువుకున్నానండి. ఇక్కడ 10th క్లాసు. నాకన్నా నా ముందు బ్యాచ్లను కూడా నేను చూసిన వరకు ఏంటంటే మంచి స్ట్రెంత్ ఉంటుంది. 500 మెంబర్స్ అరౌండ్ ఉంటుంది కలకల్లా ఆడే స్కూల్ చూస్తే. ఇప్పుడు మాస్టర్ నేను వచ్చే ముందు అడిగాను, ఒక 260 మెంబర్సే ఉన్నారని చెప్పారు సార్. ఇక్కడ నేను ఇప్పుడు మోటివేషనల్ స్పీచ్ మీకు ఇవ్వాలని, కానీ ఎందుకంటే ఇలా జరుగుతుందని చెప్తాను. ప్రైవేట్ స్కూల్ వైపు ఇప్పుడు తల్లిదండ్రులు విద్యను కొంతమంది వ్యాపారంగా మార్చారండి. ప్రైవేట్ స్కూల్ పుట్టుకోగల్లా పుట్టుకొచ్చాయి. అక్కడ ఏదో చదువుతుంది, అక్కడ చదివితే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు కూడా. అంటే నా సెల్ఫ్ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి వంటి కార్యక్రమం ఉంది, అది ప్రైవేట్ స్కూల్ చదివించే పిల్లలకి ఇవ్వకూడదని నా సెల్ఫ్ అభిప్రాయం ఉంది. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా దానికి ఎంతో కొంత యాడ్ చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే బాగుంది అన్నట్టు ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ ఉద్యోగం కొట్టాలంటే ఆంధ్ర సివిల్స్ అంటారు డిఎస్సిని, అది దాటుకొని రావాలి. ఇక్కడ ఒక టీచర్ అవ్వాలంటే ఒక టెట్ ఎగ్జామ్ డిఎస్సిని క్రాస్ చేసుకుని రేయింగ్ బాల్ చదివి ఇక్కడికి వచ్చి మనకి విద్యా బుద్ధులు నేర్పుతున్నారు. బట్ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉంటాయంటే ఒక డిగ్రీ క్వాలిఫైడ్ లేకపోతే ఇంటర్మీడియట్లో పాస్ అయినంత ఒక 10,000 జీతాలు ఇచ్చి వాళ్ళతో ఏదో నెట్టుకొచ్చిస్తుంటే మనం అక్కడ ఏదో ఉందనేసి బొమ్మల ప్రపంచం, రంగుల ప్రపంచం చూసి మన పై మెరుపులకే మనం ఆనందపడుతున్నాం అన్నమాట. ఇక్కడ నేను చెప్పింది అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఏమో మనం సక్సెస్ అవ్వాలని అపోహలకి నేను చెప్పేది ఏంటంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేమేనండి. మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాం ఇదే గవర్నమెంట్ స్కూల్లో, ఇదే మీ మధ్యలో కూర్చొని ఈరోజు మీ అందరూ ఎదురుగా ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం మాకు వచ్చినట్లు చేసింది ఈ స్కూల్ అనమాట. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ని ఎవరు కూడా తక్కువగా చూడకండి. ఇక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇక్కడ చదివిన ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు ఈ రోజు మీరు 2 మంచి కార్యక్రమాలు అటెండ్ అయ్యానండి. మొదటి మా ఊర్లో జరిగింది మెగా పేరెంట్స్ కార్యక్రమం, ఇక్కడ కూడా జరిగింది మార్నింగ్ అండి. అక్కడ మా ఊర్లో చదివిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సన్మానించడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్. మీకు చూసిన తర్వాత ఏంటంటే ఈ కార్యక్రమం సమయం కూడా తక్కువ ఉంది, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పూర్వ విద్యార్థులందరికీ, సార్లకి, అందరికీ నా ధన్యవాదాలు. పుట్టామా డబ్బుల కుటుంబాల్లో పుట్టుంటే ఏ స్కూల్లో ఉండేవారు మీరందరూ? గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని చీకట్లోకి తోసాడు కావాలని, మనల్ని అందరినీ పేదరికంలోకి తోసాడు. పేదరికంలో ఉన్న మనం ఆ పేదరికం అనే చీకటిని చీల్చుకుంటూ వెలుగులోకి రావాలా వద్దా? రావాలని ఉందా లేదా? వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? చదువు ఒక్కటే మీ తలరాతని మారుస్తుంది. ఏం మారుస్తుంది తలరాతని? నువ్వు బాగా చదువుకుంటే పెద్ద అయినాక ఏదైనా కాగలవు. సింగర్ కాగలవు, డాన్సర్ కాగలవు, డాక్టర్ కాగలవు, ఇంజనీర్ కాగలవు. ఏదైనా మార్చే శక్తి చదువుకు ఒక్కరికే ఉంది. కాబట్టి ఇలా ఈ పాఠశాలలో బాగా చదువుతూ ఎవరైతే మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారో ఆ విద్యార్థుల్ని మా పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేము సత్కరించాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా హెచ్ఎం గారు, ఉపాధ్యాయుల యొక్క అందరూ కలిసి ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఎవరైతే కిందటి ఏడాది ఫార్మేటివ్ 1 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ సమ్మేటివ్ 2 వరకు బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో
వాళ్ళందరికీ నగదు బహుమతులు ఈ ఏడాది ఇస్తున్నాం. ఈ ఏడాది కానీ బాగా చదువుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం మరి నగదు బహుమతులు? ఎప్పుడు ఇస్తాం? మళ్ళీ ఏడాది ఇస్తాం. ఈ ఏడాది మీకు థర్డ్ ర్యాంక్ రాలేకపోయినా, సెకండ్ ర్యాంక్ రాలేకపోయినా, ఫస్ట్ ర్యాంక్ రాలేకపోయినా బాధపడాలా వద్దా? బాధపడవద్దు. నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోండి. ఎప్పుడు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి? నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? రెడీగా ఉండండి. 549 మార్కులు తెచ్చుకున్నటువంటి గడ్డపు శరణ్య, చప్పట్లు. గడ్డపు శరణ్య 549 మార్కులు తెచ్చుకుని పాఠశాలలో 3వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఎన్నో ర్యాంకు? చప్పట్లు గట్టిగా గర్ల్స్. మరియు మా పూజ్య గురుదేవుల చేతుల మీదుగా ఇవ్వడానికి వేదిక పైకి రావాల్సిందిగా, గురువులతో కలిసి ఇవ్వాల్సిందిగా కొంతమంది రండి, తర్వాత మళ్ళీ కొంతమంది వద్దురు. సార్ సార్ నవ్వుతున్నారు సార్. వెనకెళ్ళండి సార్. అలా చూడండి సార్. స్మైల్ స్మైల్ చేయండి సార్. సాధించిన కంకణాల మణికంఠ ఎక్కడ? మామూలు ఉండకూడదు, ఇంకా స్టేజ్ ఎగిరిపోవాలి. నగదు బహుమతి ఇవ్వాల్సిందిగా గురుదేవులు జమ్ము ఆలక్ష్మణ్ మాస్టర్ గారిని, అలాగే రాగలవడం విద్యార్థుల్ని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే ఉపాధ్యాయులకి ముందుగా నా నమస్కారాలు. నాకు అన్ని మార్కులు రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అలాగే మీరు కూడా ఎంతో కృషి చేయాలని 10th క్లాస్ విద్యార్థులను కోరుతున్నాను. అలాగే ఇదే కిందటి ఏడాదికి ఇలాగే వచ్చి నాకు ఇన్స్పిరేషన్గా అయిన మా సీనియర్స్ శంకర్ అండ్ గోపి అన్నయ్యలకి ఎంత మోటివేషన్ ఇచ్చారు మాకు. అప్పుడు నేను SA2లో 3rd ర్యాంక్ అయితే అప్పుడు అన్నారు బాయ్స్లో ఎవరు లేరా అని అన్నారు. తర్వాత నెక్స్ట్ నువ్వు ఫస్ట్ ఉండాలని అన్నారు. అదే ఇప్పుడు నేను చేశాను. ఇంకేంటి మీరు ఎంతమంది ఉన్నా నాతో అట్లా ఉంటుంది. ఓకే, 2000 రూపాయలు నగదు బహుమతిని జమ్ము బాలకృష్ణ మాస్టర్ చేతుల మీదుగా రాయగలడం విద్యార్థి. అలా చూడండి సార్. సార్ స్మైల్ చేయండి సార్. హాయ్. థ్యాంక్ యూ తమ్ముడు. పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. 10th B సెక్షన్ నుంచి కడుగున సుశీల, కమాన్, కడుగున సుశీలకి నగదు బహుమతి అందించాల్సిందిగా పటివాడపేట పూర్వ విద్యార్థులను కోరుతున్నాను. పటివాడపేట పూర్వ విద్యార్థులు పిల్లలు, మీకు రాలేదని బాధ ఉందేమో కానీ ముందు వ్యక్తపరచండి. అలా ఎలా వ్యక్తపరచాలంటే మన స్కూల్ బిల్డింగ్ పైకి ఎగిరిపోయినంత సౌండ్ వచ్చేలా వ్యక్తపరచాలి. పొందాలనుకుంటే మిగిలిన విద్యార్థులందరిలో కూడా ఇదే ఇన్స్పిరేషన్ మొదలయ్యి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ లో ఫస్ట్ రావాలని ఆశిస్తున్నాం. ప్రారంభించి చేయడం జరుగుతుంది. తదుపరి 10th B నుంచి 2nd ర్యాంక్, 10th B నుంచి జనా శివశంకర్ వేదిక పైకి. బాబు సిఆర్పి సూర్యనారాయణ గారు, మీరు కూడా 11వ విద్యార్థి ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం. తమ్ముడు
బహుమతిని అందించాల్సిందిగా రాగట పూర్వ విద్యార్థులు అలాగే రాగలవడం పూర్వ విద్యార్థులు కోరుతున్నాం. రాగటే అండ్ రాగలవడం దీన్ని ఇవ్వాల్సిందిగా ఓకే ఈ బహుమతిని ఇవ్వాల్సిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల్ని అలాగే స్మైల్ సార్ స్మైల్ ఓకే గురుగారు చూడండి అలాగా స్మైల్ సార్ తనకు నవ్వు బహుమతి ఇవ్వాల్సిందిగా సోదరి గొర్రెల ఆదిలక్ష్మి కోరుతున్నాను. సోదరి గొర్రెల ఆదిలక్ష్మి చెప్పండి గట్టిగా. పూర్వ విద్యార్థులు అందరూ అందుబాటులో ఉండండి, మీకు ఎనీ టైం కాల్ వస్తుంది, పరిగెత్తాలి. చూడండి మేడం అలా చూడండి రెడీగా అలా చూడండి స్మైల్ మేడం నవ్వుతున్నాను మేడం 1000 రూపాయలు నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు కోరుతున్నాను. స్మైల్ చేయండి స్మైల్ మేడం మేడం గారిని కోరుతున్నాను. మేడం నవ్వుతున్నాడు స్మైల్ మేడం అలాగే థర్డ్ ర్యాంకర్ కడుమూల వైష్ణవి 9th బి థర్డ్ ర్యాంకర్ కడుమూల వైష్ణవి 500 రూపాయల నగదు బహుమతిని మేడం గారి చేతులు. స్మైల్ మేడం తదుపరి 9th ఏ సెక్షన్లకి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు పిలుస్తున్నాను. హాజరైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ముందుకు రావాలని కోరుతున్నాను. తల్లిదండ్రులు కోరుతున్నాను. పాఠశాల సమావేశానికి హాజరైన తల్లిదండ్రులకి చాలా ధన్యవాదాలమ్మా. మీకు మీరు ఎంతో పిల్లల పట్ల ఎంతో నిబద్ధత ఉన్న తల్లిదండ్రులు. చేతుల మీద తీసుకోమ్మా పేరెంట్స్. కడుమల రమ్య అమ్మా దగ్గర ఉండమ్మా దగ్గర ఉండండి చూడండి అమ్మా ఇదిగో ప్రత్యేకించి ఎవరైనా సరే ఫలానా వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేవాడు మేము వస్తాం అనుకుంటే పూర్వ విద్యార్థులు రావచ్చు, అందులో మీ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు. పాఠశాల పురుష ఉపాధ్యాయులు సార్స్ కి పదివాడు ఝాన్సీ లక్ష్మి, అలాగే థర్డ్ ర్యాంకర్ పతివాడ లిఖితశ్రీ 500 రూపాయల నగదు బహుమతిని స్వీకరించాల్సిందిగా ఉపాధ్యాయుల చేతుల మీదుగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ గట్టిగా. అయిపోయిందా మేషర్ అయిపోయిందా? తదుపరి 8th ఏ సెక్షన్ నుంచి ఫస్ట్ ర్యాంకర్ జమ్ము పరిమళ చప్పట్లు. సెకండ్ ర్యాంకర్ రఘుమండ చిన్నంనాయుడు. తర్వాత 7th క్లాస్ స్టూడెంట్స్ కి ప్రైజులు ఇవ్వడానికి రావాల్సింది. రాగలేవడం పూర్వ విద్యార్థులు వేదిక మీదకి రండి, ఇదే కోరిక. సెకండ్ ప్రైజ్ పనస గిరిజ రాలేదు. ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ హాజరవ్వాలని కోరుతున్నాను. పూర్వ విద్యార్థులు ఎవరికైనా సరే. పేరు నాకు చాలా ఇష్టమైన పేరు, అందుకు జరిగే సార్. ఓకే గొర్రెల సైట్ సైట్ చూడండి సార్. స్మైల్ సార్. సార్ స్మైల్ చేయండి సార్. గొర్రెల యశ్వంత్ వేదికను ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే
రెల్లి నిఖిల్ 10th క్లాస్. ఈ చేతుల మీదుగా తీసుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు అలాంగ్ విత్ పిఈటి సార్, పిడి సార్, పిడి మేషర్ రాగలుగుతారా వేదిక పైకి? హెచ్ఎం గారితో కలిపి 1000 రూపాయల నగదు బహుమతిని అందజేయాల్సిందిగా పూర్వ విద్యార్థుల తరఫున కోరడం జరుగుతుంది. ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి చిన్న చిరుకానుకల్ని ఇవ్వాల్సిందిగా పాఠశాల పూర్వ విద్యార్థులు కోరుతున్నాను. ఎవరో కొంతమంది రండి. విలేజ్కి ఒక 2-3 చొప్పున రావాలని కోరుతున్నాను. విలేజ్కి 2-3 చొప్పున అలా వచ్చేయండి. ఇక పేర్లు పెట్టడం అయిపోయింది. ప్రతి విలేజ్ ప్రాతినిధ్యం ఉండేలాగా పూర్వ విద్యార్థులు వస్తే ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఇంకేనండి ఇంకో చిన్న చివరి మాట ఏంటంటే నా కోరిక, మేము మొదట హై స్కూల్కి పునాదులు వేసినటువంటి వాళ్ళని మేము అంతేంటంటే శంకర్రావు గారు, అది శంకర్రావు ఆధ్వర్యంలోని ఇక్కడ ప్రజానాయకుల ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీకి ఇదే విధంగా ఈ పూర్వ విద్యార్థులందరూ కూడా ప్రయత్నం చేసి ఎస్టాబ్లిష్ చేసి దాని గురించి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. నా అభిమతం అది. ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ వస్తుంది ఇక్కడ. మీరందరూ శంకర్రావు ఆధ్వర్యంలో నడవండి. ఇది మధ్యలో సార్ థ్యాంక్ యూ సార్. వేదికపై ఉపాధ్యాయులకి ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
అయిపోయింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి రాంబాబు సార్ రావాల్సింది మనమే ప్రార్థిస్తున్నాం. అలాగే ఏ కార్యక్రమం అయినా జరగడానికి అందరూ అందులో ఉండరు. అందులో మొదటి వ్యక్తి ఒక ఆలోచన రావడం గొప్ప, దాన్ని ఆచరించడం తర్వాత విషయం. కానీ ఆలోచన వచ్చిన మన తోట శంకర్రావు గారికి అందరూ కూడా ఒకసారి చెప్పండి. చాలా మాకు అది ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టడానికి. ఓకే, థ్యాంక్స్. మేషారు రావాల్సిందిగా మరి. ఈ ప్రోగ్రాంకి ఆద్యం ఎక్కడ పడిందంటే 2024లో మన పాపచ్చం గారు పూర్వ విద్యార్థులను ఇన్వైట్ చేయాలంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరిని చేస్తే బాగుంటుంది రాంబాబు మేషారు, మీరు ఒక లోకల్ కదా, వినండి. శంకర్కి ఫోన్ చేస్తే శంకర్తో పాటు గోపి, ఉమామహేశ్వరరావు, ఆద్యం పోసినటువంటి వ్యక్తి ఎవరంటే నిద్దాని గోపి. గోపి ఏంటంటే ఈ పాఠశాల మాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మా కంటే ఉన్నతమైన స్థితిలో తీర్చిదిద్దాలంటే మీ వంతు మీరు పాఠాలు చెప్పడంతో పాటు మా వంతు ప్రతి సంవత్సరము కూడా, వినండి, ప్రతి సంవత్సరము కూడా ఇట్లాంటి కార్యక్రమాలనే యాక్చువల్గా ఇది నవంబర్ 14 నిర్వహించాలనుకున్నాం. నవంబర్ 14నే నిర్వహించాలని లాస్ట్ ఇయర్ డిసైడ్ చేశాం. కానీ నవంబర్ 14న మనకి ఎగ్జామ్స్ పడిపోయి సడన్ గా క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఈ డిసెంబర్ నవంబర్ 29 నిర్వహించాలనుకున్నాం కానీ అవలేదు. తర్వాత ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లాస్ట్ ఇయర్ లాగే కాకుండా మిగతా పూర్వ విద్యార్థులందరినీ కూడా ఈ పాఠశాల నుండి వెళ్ళి చదివినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఇందులో భాగం చేయాలని ఆలోచన వచ్చి దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ని క్రియేట్ చేయడమే తరువు ప్రతి ఊరు నుండి పెదమంటపల్లి, లవడాము, విపి రాగా, రౌతుపేట, ఇంటిపేట, డీకనపాక వీళ్ళందరూ కూడా గ్రూప్ లో భాగమై వాళ్ళు ఎంత కావాలంటే అంత మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మన పాత స్కూల్ యొక్క రుణం తీర్చుకుందాము అని ఒక నిర్ణయానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది. అయితే మేము చేసిన మా పాఠశాల చిన్న ఇబ్బంది ఏంటంటే పూర్తి రోజులు మీకు ఇవ్వలేకపోయాము. కారణం ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ జీవో ఇచ్చింది. ఆ జీవోని బేస్ చేసి వెళ్ళాల్సింది రావడం వల్ల పేరెంట్స్ మీటింగ్ రోజు ఇవ్వడం వల్ల కొంచెం సమయం అనుకున్న స్థాయిలో సరిపోలేదు. అయితే అనుకున్న స్థాయిలో సరిపోకపోయినప్పటికీ కూడా ఏ విధంగా అయితే ప్రోగ్రాం అవ్వాలని నిర్ణయించుకున్నారో అంతని 100 రెట్లు పూర్వ విద్యార్థులు అందరూ కూడా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మా పాఠశాల తరపు నుండి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల తరపు నుంచి కూడా మీకు పేరు పేరున ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థిలో మార్పు తీసుకురావడం. ప్రతి విద్యార్థి కూడా, వినండి, ప్రతి విద్యార్థి కూడా ఒక ఉన్నత స్థితిలోకి రావాలనే ఉద్దేశంతో ఇంత వ్యయ ప్రయాసాలు కూర్చుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే మన పాఠశాల ఉపాధ్యాయులు కూడా అందరూ ఈ కార్యక్రమానికి వారి వంతు సహకారం చేసి ఈ టైం వరకు ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ విధంగా కార్యక్రమాన్ని ఇలాగ ప్రతి సంవత్సరం చేస్తారని ఆశిస్తూ ఇట్లాంటి ఐడియాలు రావడం చాలా 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 గొప్ప విషయం. ఇట్లాంటి దాతృత్వం కూడా అందరికీ ఉండదు. అలా చేయడం అనేది ఈ పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ ఒకేసారి రెడీ, 1, 2, 3. జనగణ మన వినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, ఇంద్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, జగ శుభ నామే
गाहे तव जय गान गाता जय हे जय हे जय हे जय 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 जय